ఆగస్టు నెల 10వ తారీఖు అమెరికా దేశంలో చార్లీ కిర్క్ అనే ఒక యంగ్స్టర్ని, అమెరికా దేశంలో ఒక చార్లీ కిర్క్ అనే యంగ్స్టర్ని డైరెక్ట్గా షూట్ చేసి చంపేశారు. చార్లీ కిర్క్ వయసు 31 సంవత్సరాలు. అతడు 2012 సంవత్సరంలో యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. 2012 సంవత్సరం నుంచి బహుశా ఆయన సేవలో ఉన్నాడు. చార్లీ కిర్క్ ఎవరు అంటే నేషనలిస్టిక్ క్రిస్టియన్ అంట. అంటే అమెరికా దేశము క్రైస్తవ పునాదుల మీద కట్టబడింది, అమెరికా దేశము క్రైస్తవ సిద్ధాంతాల మీద కట్టబడింది. ఈ అమెరికా దేశము క్రైస్తవత్వం నుంచి దూరంగా వెళ్ళిపోయి లోకంలో కలిసిపోతుంది, దీనికి వ్యతిరేకంగా ఉండాలని చార్లీ కిర్క్ ఏం చేశాడంటే అమెరికా దేశంలో కానీ ఇంగ్లాండ్ దేశంలో కానీ ప్రపంచంలో కొన్ని పేరు మోసిన దేశాలకు వెళ్ళి యూనివర్సిటీస్లో యేసు ప్రభుని గురించి బోధించేవాడు. యూనివర్సిటీస్లో డిబేటుల్లో పాల్గొనేవాడు. క్రైస్తవత్వం గురించి డిబేట్. వయసు 31 సంవత్సరాలే. అప్పటికే చాలా యూనివర్సిటీస్లో ఆయన చాలా గొప్ప కార్యాలు లేక ఆయన యేసు ప్రభుని గురించి జీవించిన వాడు. ఒకసారి అంటే ఈ సంవత్సరంలోనే జూన్ 29వ తారీఖున చార్లీ కిర్క్ని ఫాక్స్ న్యూస్ వాళ్ళు, అమెరికాలో ఫాక్స్ న్యూస్ అంటే CNN న్యూస్, BBC న్యూస్ ఎలాగో అమెరికాలో ఫాక్స్ న్యూస్ అంటే పెద్ద న్యూస్ ఛానల్, వాళ్ళు చార్లీ కిర్క్ని ఇంటర్వ్యూ చేశారంట. ఏమని ఇంటర్వ్యూ చేశారంటే, మీరు ఒకవేళ చనిపోతే మిమ్మల్ని ఈ ప్రపంచం ఎలాగూ జ్ఞాపకం చేసుకోవాలి, మీరు ఒకవేళ చనిపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని ఎలా జ్ఞాపకం చేసుకోవాలని ఆ చార్లీ కిర్క్ని ప్రశ్నిస్తే చార్లీ కిర్క్ అన్నాడంట, ఐ వాంట్ టు బి రిమెంబర్డ్ ఫర్ కరేజ్ ఫర్ మై ఫెయిత్. నన్ను ఈ ప్రపంచం ఎలాగూ గుర్తుపెట్టుకోవాలంటే నా విశ్వాసాన్ని బట్టి, నా విశ్వాసం ఎడల నాకున్న ధైర్యాన్ని బట్టి. చార్లీ కిర్క్ చాలా ధైర్యవంతుడు, యేసు ప్రభు కొరకు చాలా ధైర్యంగా జీవించాడు అని ప్రపంచం నన్ను గుర్తుపెట్టుకోవాలన్నాడు. ఇది జూన్ 29న ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆగస్టు 10వ తారీఖున ఒక డిబేట్లో పాల్గొన్నప్పుడు ఒక ఆగంతుకుడు వచ్చాడు, షూట్ చేసి స్పాట్గా చంపేశాడు. 31 సంవత్సరాలు. డొనాల్డ్ ట్రంప్కి మంచి ఫ్రెండ్, మరి అమెరికా వైస్ ప్రెసిడెంట్కి వ్యాన్స్కి మంచి క్లోజ్ ఫ్రెండ్. తను చంపబడ్డాడు. హతసాక్షి అయిపోయాడు. ప్రపంచం అంతా గగ్గోలు పెట్టి, మీరు ఎంతమంది విన్నారో లేదో తెలియదు కానీ ఎందుకంటే మనకు పాటలు పిచ్చి క్రైస్తవ్యం, ఇటువంటి న్యూస్ చాలా మందికి తెలియదు. ఒక యవనస్తుడు, 31 సంవత్సరాల యవనస్తుడు యేసు ప్రభు కొరకు ధైర్యంగా క్రైస్తవ మూలాలు తిరిగి ఉజ్జీవింప చెయ్యాలి, క్రైస్తవ సిద్ధాంతాలు తిరిగి ఉజ్జీవింప చెయ్యాలి, క్రైస్తవత్వము అమెరికాలో తిరిగి స్థాపించబడాలి. నేషనలిస్టిక్ క్రిస్టియానిటీ, ఎందుకంటే అమెరికా దేశము క్రైస్తవ సిద్ధాంతాల మీదే స్థాపించబడింది. అమెరికా రాజ్యాంగము బైబిల్ మీద ఆధారపడే స్థాపించబడింది. అమెరికాలో ఈ రోజున ఫేమస్ యూనివర్సిటీస్, అది MIT కానీ ఇంకోటి యూనివర్సిటీస్ కానీ స్థాపించిన వాళ్ళందరూ క్రైస్తవ భక్తులే. అయితే ఈ రోజున అమెరికా దేశం చాలా వరకు లోకంలో కలిసిపోయింది. తిరిగి ఉజ్జీవింప చేయాలని ధైర్యంగా, భయపడకుండా డిబేటుల్లో పాల్గొని ప్రసంగాలు చేసి జీవించాడు. చివరికి హతసాక్షి అయిపోయాడు 31 సంవత్సరాల వయసులో. ఆయన భార్య నిన్నో మొన్న తన స్మారక కూడికిలో, మెమోరియల్ సర్వీసులో మాట్లాడుతూ, ఏడుస్తూ, కొంచెం కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడుతూ, ఇద్దరు పిల్లలు, అబ్బాయి అమ్మాయి అని, చాలా చిన్నవాళ్ళు. భార్య మాట్లాడుతూ ఒక మాట అంది, నా హస్బెండ్ యేసు ప్రభు దగ్గర మహిమలో ఉన్నాడు, ఇక నిత్యము ఆయన కోరుకున్న దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, నిత్యము ఆయన తను సేవించిన దేవుని దగ్గర ఉండడానికి నా భర్త వెళ్ళిపోయాడు అని ఏడుస్తూనే బాధతోనే ఆమె చెప్పింది. వాళ్ళు విశ్వాసములో చాలా స్థిరంగా ఉన్నారు. మన క్రైస్తవత్వం పాటల పిచ్చిలోకి వెళ్ళిపోయింది. మన క్రైస్తవత్వం అంతా పాటల పిచ్చి, యూట్యూబ్ పిచ్చిలోకి వెళ్ళిపోయింది. అమెరికా క్రైస్తవత్వంలో ఇటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు. చార్లీ కిర్క్ అనే వ్యక్తి 31 సంవత్సరాలు మరణించాడు. He was never afraid to talk about his faith.
చార్లెస్ కిర్క్ తన విశ్వాసం గురించి మాట్లాడడానికి ఎప్పుడు భయపడలేదు. నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి ఎప్పుడు భయపడలేదని. ఏ యూనివర్సిటీకి వెళ్ళినా, పెద్దగా చదువుకోలేదు కానీ పేరు మోసినవాడు, ఏ యూనివర్సిటీకి వెళ్ళినా, ఏ డిబేట్లో పాల్గొన్నా నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి ఎక్కడ భయపడలేదు. ఈ విజిటెడ్ యూనివర్సిటీ క్యాంపసెస్. ఎప్పుడు అనేవాడంటే యేసు ప్రభు లేకపోతే ఐ ఆమ్ నథింగ్ అనేవాడండి. వితౌట్ జీసస్ ఐ ఆమ్ నథింగ్. మనం అనగలమా? యేసు ప్రభు లేకపోతే నేను నథింగ్, యేసు ప్రభు లేకపోతే నేను నథింగ్ అని మనం అనగలగా? అమ్మ అదల కూర్చోదు, నాకు భర్త ముఖ్యం, భార్య ముఖ్యం, పిల్లలు ముఖ్యము, ఇల్లు ముఖ్యము, వ్యాపారం ముఖ్యము. నువ్వు చచ్చిపోతే ఇవన్నీ ఎవరికి వస్తాయి? చచ్చిపోతే భార్య వస్తుందా? చచ్చిపోతే భర్త వస్తాడా? చచ్చిపోతే ఇల్లు వస్తుందా? చచ్చిపోతే వ్యాపారం వస్తుందా? చచ్చిపోతే కోట్లు దాచుకుని ఎఫ్డీలు వస్తాయా? చార్లెస్ కిర్క్ అన్నాడంట, యేసు లేకపోతే నాకు జీవితమే లేదు. వితౌట్ క్రైస్ట్ ఐ ఆమ్ నథింగ్ అన్నాడు. మనం అనగలమా? మనంతా డొల్ల క్రైస్తవ్యం, ఆచారబద్ధమైన క్రైస్తవ్యం, వేషధారణలో కూడి క్రైస్తవ్యం, నటించడంలో మనకి మించినోడు ఎవడో లేడు. భారతదేశం క్రైస్తవ్యం నటించడంలో మనకి మించిన వాళ్ళు ఎవరు లేరు. ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటే పాస్టర్లకి క్రిస్టియన్స్కి ఇవ్వాలి ఆస్కార్ అవార్డు. ఎందుకంటే పాస్టర్లు క్రిస్టియన్స్ నటన హాలీవుడ్నే మించినట్టుగా ఉండాలి. బాగా నటించేస్తాం భక్తుల కింద, కానీ జీవితాలు సరిగ్గా ఉండవు. చార్లెస్ కిర్క్ 31 years ప్రపంచంలో హత్సాక్షి అయిన వాడు మన కళ్ళ ముందు కేవలం దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డాడు. సమాజంలో యేసు ప్రభుని గురించి ధైర్యంగా నిలబడ్డాడు. ఏది చెప్పడానికి భయపడలేదు, విమర్శించడానికి భయపడలేదు, తప్పుని తప్పుగా చెప్పడానికి భయపడలేదు. అందుకని చంపాడు. నాకెందుకు లేండి, ఏదో నా పని నేను చేసుకుంటాను, నా ప్రార్థన నేను చేసుకుంటాను, నా బైబిల్ నేను పట్టుకుని వెళ్తాను అని అంటే ఎవడు షూట్ చేస్తాడు? చార్లెస్ కిర్క్ని ఎవడు షూట్ చేయడు. విమర్శిస్తున్నాడు కాబట్టి, అన్ని మతాల గురించి చెప్తున్నాడు కాబట్టి, అమెరికా దేశం క్రైస్తవ మూలాలకు తిరిగి వెళ్ళాలని ధైర్యంగా చెప్పాడు కాబట్టి, అది నచ్చనోడు దగ్గరకు వచ్చి షూట్ చేసి చంపేసి పారిపోయాడు. నా మటుకు నేనే ఉంటానంటే ఎవడు పట్టించుకుంటాడు? మన ప్రాణాలకి ఏమీ భంగం ఉండదు మన భక్తి మనం చేసుకుంటే. కానీ మన భక్తి ఇతరులకు ఆటంకకరంగా ఉందనుకోండి, మన ప్రాణాలకు ముప్పు ఉంటుంది. అంటే మన ప్రాణాలకు ముప్పు లేకుండా మన భక్తిని మనమే 4 గోడల మధ్య చేసుకుందామా? మన ప్రాణాలకు ముప్పు ఉన్నా పర్లేదు, నా భక్తి అందరికీ కనబడాలని చేసుకుందామా? ఏమో మీ నిర్ణయం మీరు తీసుకోండి. అది నేను పిరికోండి ఏం మాత్రం కాదు. నిర్మోహమాటంగా తప్పుని తప్పుగానే చెప్తాను. ఆడు తప్పు అబద్ధ బోధకుడు అంటే అబద్ధ బోధకుడు అని చెప్తాను. వాళ్ళు ఏం చేస్తే చేసుకోనండి, తర్వాత నేను చేయవలసింది నేను చేస్తాను. మనం సేఫ్గా బతకడానికి 4 గోడల మధ్య భక్తిని కనుకొద్దామా? లేదు పర్వాలేదు ధైర్యంగా ఉందాం అని బయటకు వద్దామా? మనం సేఫ్గా ఉండడం వల్ల దేవుని రాజ్య స్థాపన జరగదు. మనం పరలోకం వెళ్తాం, కానీ మన వల్ల దేవునికి ఏమీ ఉపయోగం లేదు. మనం బయటికి రావాలి, క్రిస్టియన్గా జీవించాలి, క్రైస్తవుడుగా చెప్పాలి. మీకు మాట చెప్పంటారా? భారతదేశం ఒకప్పుడు క్రైస్తవులు హింసించే దేశాల్లో 40వ నెంబరో 50వ నెంబరో ఉండేది. కానీ ఈ రోజున భారతదేశము క్రైస్తవులు హింసించే దేశాల లిస్టులో 11వ నెంబర్కి వెళ్ళింది. మనకు ముందు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, మన తర్వాత సౌదీ అరేబియా ఉంది. అంటే మనం ఏదో ఆఫ్ఘనిస్తాన్ తక్కువ అనుకుంటాం, కానీ మనకే ఆఫ్ఘనిస్తాన్కి ఒకే ర్యాంక్. అది 10వ స్థానంలో ఉంది, మనం 11వ స్థానంలో ఉన్నాం. సౌదీ అరేబియా 12వ స్థానంలో ఉంది. ప్రతిరోజు భారతదేశంలో కనీసం 4 క్రైస్తవులు సేవకులు ఏదో మూలన చంపబడుతున్నారండి. ఎన్నో గొడవలు. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, గోదావరి జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా క్రైస్తవుల మీద దాడులు పెరుగుతున్నాయి. మీకు తెలుసా? ఇవి పెరుగుతాయి. భారతదేశం ఇప్పుడు 11వ స్థానంలో ఉంది క్రైస్తవులు హింసించే దాంట్లో. ఒకప్పుడు 50వ స్థానంలో ఉండేది, కానీ 11వ స్థానం. ఇది మొదటి స్థానంకి వచ్చినా ఆశ్చర్యపడవలసిన పని లేదు. మొదటి స్థానంలో నార్త్ కొరియా ఉంది, కిమ్. అక్కడ క్రైస్తవత్వం అనేది ఉండదు, కానీ రహస్య క్రైస్తవులు 1 లక్ష మంది ఉన్నట్టుగానే చెప్తూ ఉంటారు.
మన దేశం పురోగతి చెందుతుంది. దేంట్లోనంటే క్రైస్తవులు హింసించడంలో 40వ స్థానంలో ఉన్న భారతదేశం ఇప్పుడు 11వ స్థానంలోకి వచ్చింది. భయపడదామా, పిరికి వాళ్ళగా ఉందామా, వదిలేసి వెళ్ళిపోదామా? ఎవరి నిర్ణయం వాళ్ళు, ఎవరి నిర్ణయం వాళ్ళు. ఒక మాట చెప్తాను, దయచేసి అర్థం చేసుకోండి. ఏదో ఒక రకంగా ప్రతి మనిషి చనిపోతాడు లేదా? జబ్బుతోనే చనిపోతాడు, యాక్సిడెంట్ ద్వారానే చనిపోతాడు, వృద్ధాప్యం ద్వారానే చనిపోతాడు. అదేదో యేసు ప్రభు కొరకు చనిపోండి, పరలోకమైన ఉంటాడు. అవునా కదా? జబ్బు ద్వారానే చనిపోవా? యాక్సిడెంట్ ద్వారానే చనిపోరా? లేకపోతే వృద్ధాప్యం ఏదో ఒక రోజున 70-80 సంవత్సరాలు వస్తే చనిపోతారు. అదేదో యేసు ప్రభు కొరకు చనిపోతే కొంత పేరైనా ఉంటుంది, పరలోకమైన వస్తుంది. చావడం ఖాయం, కానీ అదేదో యేసు ప్రభు కొరకు చనిపోతే మంచిది. పిరికి క్రైస్తవులుగా ఉండకూడదు.